ఓజీలో అకీరా నందన్ నటించినటువంటి సీన్లను కట్ చేశారా? లేదా నిజంగానే అసలు అతను యాక్ట్ చేయలేదా అంటే డెఫినెట్‌గా ఓజీలో అకీరా నందన్‌కి సంబంధించినటువంటి డిస్కషన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి సంబంధించినటువంటి షూట్స్ కూడా జరిగాయనే తెలుస్తుంది. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ యాక్ట్ అని చెప్పి ఆఖరికి ఆ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు చేశాడో సినిమాలో ఒరిజినల్‌గా అతనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌కి నేను చెప్పాను అంటే యెస్ మేము కూడా అనుకున్నాము. దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి అతని హైట్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోస్ పిల్లలందరూ కూడా చాలా హైట్ ఎక్కువ వస్తున్నారు. మనందరికీ తెలుసు. ఈవెన్ చాలామంది పిల్లలు మన పిల్లలు కూడా. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. చిన్నప్పుడేమో హైట్‌గా ఉండి ఇప్పుడు హైట్ తక్కువగా ఉంటే బాగోదు అనేది ఒక కాన్సెప్ట్. అంతేకాకుండా అకీరాని ఇలాగా అంటే ఒక చిన్నప్పటి క్యారెక్టరో ఇంకొకటో కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెంత్ హీరోగా ఒక సినిమాని ప్లాన్ చేశారు. డైరెక్ట్ ఎలా అయితే రామ్ చరణ్ గారు కావచ్చు, లేదంటే బన్నీ గారు కావచ్చు, ఒకటేసారి జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఒకసారి ఇలా ఒకటేసారి సినిమా హీరోగా బయటకు వచ్చారో అలాగే రిలీజ్ చేద్దాం అనేది ఒక ఆలోచనగా కూడా ఉందనేది తెలిసింది. సో అందుకనే ఇక్కడ తీసినా కూడా హోల్డ్ చేశారు, ఆపారు, కట్ చేశారు అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఓజీ 2లో కూడా అకీరాకి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అకీరాని హీరోగా లాంచ్ చేయడం కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. చాలా స్టోరీస్ డిస్కషన్ జరుగుతున్నాయట. తనకి నచ్చే స్టోరీ, తనకి సూట్ అయ్యే స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికీ మనకు తెలుసు రేణు దేశాయ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు అకీరా కూడా యుఎస్లో యాక్టింగ్కి సంబంధించినటువంటి కోర్సు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఫోటోలు కూడా మన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాఘవేంద్రరావు గారితో అమెరికాలో కొన్ని కనిపించినటువంటి ఫొటోస్ కూడా. సో ఏదేమైనా సరే అకీరా 100% హీరోగా రావటం అయితే పక్కా. అంతేకాదు ఓజీలో కూడా కొన్ని సీన్స్ చేసినట్టుగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా నిజమే అని చెప్పి మరొకసారి స్పష్టమైంది. అంతేకాదు అతను ఓజీ 2లో చేస్తాడా లేదా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే అతను త్వరలోనే ఒక మంచి హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఎందుకంటే అతని కట్అవుట్ చూస్తేనే అర్థమైపోతుంది. హీరో మెటీరియల్, పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ వారసుడు, మెగా వారసుడు, అసలు సిసలైనటువంటి మెగా వారసుడు, 3వ తరం వారసుడు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు వచ్చారు. రామ్ చరణ్ గారి తర్వాత ఇప్పుడు అకీరా రాబోతున్నాడని చెప్పాలి. నాకు తెలిసి 3వ తరం కాదు, 2వ తరం అనుకుంటా. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 1 తరం కాబట్టి రామ్ చరణ్ గారు 2వ తరం. అలాగే ఈ కోవలోకే అకీరా కూడా వస్తాడు కాబట్టి 2వ తరం అనే చెప్పాలి. సో డెఫినెట్గా అకీరా కట్అవుట్కి ఎలాంటి సినిమా పడుతుందో మనం ఊహించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా, అది త్రివిక్రమ్ గారికి ఇస్తారా ఇంకొకరికి ఇస్తారా తెలియదు, కానీ చాలా సీన్స్ అకీరాకి సంబంధించి ఈ ఓజీలో చాలా సందర్భాల్లో చాలా వరకు అకీరా 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 అని చెప్పి వినిపించింది. నిజంగానే దానికి సంబంధించినటువంటి వర్క్స్ సుజిత్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తీసుకువెళ్దాం, పరిచయం చేద్దాం, ఒక చిన్న క్యారెక్టర్ చేపిద్దాం అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను అని చెప్పి తను కూడా స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. సో ప్రాబబుల్లీ చూద్దాం ఈ ఇయరా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవటం మాత్రం పక్క. నాకు తెలిసి ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 100% తను దిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.